ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. గత వారంలో మనం ప్రార్థన జీవితం, శక్తివంతమైన ప్రభావవంతమైన ప్రార్థన జీవితాన్ని గురించి పోయిన వారంలో మనం ధ్యానించాం. సో ఈ రోజున ప్రార్థన జీవితం వలన కలిగే ప్రయోజనాలను గురించి, ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రేయర్ లైఫ్ని గురించి మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. ప్రార్థన అనేది పదాల యొక్క కూర్పు కాదు. ప్రార్థన అనేది పదాల యొక్క కూర్పు కాదు, కానీ పరమండలం యొక్క సృష్టికర్తైన దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగించటమే ప్రార్థన యొక్క ప్రాధాన్యత. సో మనము ప్రార్థన చేసినప్పుడు పరమండలం యొక్క సృష్టికర్తైన దేవునితో మనము ఐక్యపరచబడుతున్నాం. సేమ్ వే ప్రార్థన అనేది మానవుని యొక్క జీవనాడి లాంటిది. ఇప్పుడు ఎవరైనా బ్రతికున్నారా లేదా అని అన్నప్పుడు ఎమ్మంటే డాక్టర్ ఏం చేస్తాడు, పల్స్ చూస్తాడు. పల్స్ ఎందుకు చూస్తాడంటే పల్స్ పట్టుకుంటేనే ఇతడులో ప్రాణం ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. అలాగే ప్రార్థన జీవితం అనేది పల్స్ లాంటిది. మనం బ్రతికే ఉన్నామా లేదా అనేది ఈ యొక్క నాడి చెప్పేస్తుంది. ఏ విధంగా జీవితం మానవుని యొక్క జీవితంలో పల్స్ ఏ విధంగా ప్రాధాన్యత, ప్రేయర్ అనేది స్పిరిచువల్ లైఫ్ కూడా అంతటి ప్రాధాన్యత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ యొక్క ప్రార్థన జీవితంలో మనము కలిగే ప్రయోజనాలని మనం గమనించినప్పుడు 34వ కీర్తనలో దావీదు రాజు ఇలా అంటున్నాడు, నాకున్నటువంటి సమస్యల మధ్యలో, నాకున్నటువంటి గందరగోళ పరిస్థితుల మధ్యలో నేను ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చాడు అని తేటగా తన యొక్క కీర్తనలో ఆయన రాశాడు. సో ప్రార్థన చేస్తున్నటువంటి ఈ కారణాన్ని బట్టి దావీదు యొక్క జీవితంలో సమస్యలు అధికమైనప్పుడు సౌలు తనని హింసించడానికి వచ్చిన వేళలో దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సౌలు యొక్క చేతి నుండి విడిపించాడు. సో ప్రార్థన భయాన్ని శాంతితో, సమాధానంతో భర్తీ చేస్తుంది. భయము ఉన్న చోట ప్రార్థన చేస్తుందంటే భయం ఎక్కడైతే ఏర్పడిందో మన హృదయ తలంపుల్లో ఆ చోటుని ప్రార్థన ద్వారా శాంతి, సమాధానాన్ని అది భర్తీ చేస్తుంది. అంటే భయాన్ని లేకుండా, భయాన్ని పారదోలి భయము ఆకుపై చేసినటువంటి ఆ స్థలాన్ని శాంతి, సమాధానంతో దేవుని యొక్క సన్నిధి, ప్రార్థన జీవితం నింపేస్తుంది. ప్రార్థన వలన కలిగే ప్రయోజనం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన జీవితంలో ప్రార్థనను మనం చేయగలుగుతున్నామా? ప్రార్థన చేసినప్పుడు మనకి ఏర్పడిన ప్రతి కలవరము, ప్రతి వేదన, ప్రతి దుఃఖం, వాటన్నిటిని దేవుడు పారదోలి ఆయన సమాధానం, శాంతితో మన హృదయాన్ని నింపేస్తాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు యేసయ్య తను 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకోవాలని ఆశపడినటువంటి సమయంలో యేసయ్య ఏం చేశాడు, 12 మంది కోసం రాత్రంతా, అనగా 12 గంటలు ఆయన ప్రార్థన చేశాడు. 12 మంది కోసం 12 గంటలు ప్రార్థన చేశాడు. ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ప్రార్థన జీవితం యొక్క ప్రతిఫలాలు ఏంటంటే, ఉపయోగం, ఆ లాభాలు మన జీవితంలో దేవుని ద్వారా ఏ విషయాల్లో ఏమేమి మనము ఎన్నిక చేసుకోవాలో, వేటిని కోరుకోవాలో, ఏవి లాభకరమైనవో, ఏవి ఉత్తమైనవో అవన్నీ దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తున్న వ్యక్తికి అవి విశుద్ధపరచబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనం ప్రార్థన చేస్తున్నామా? నీకు ఏది కావాలో దాని విషయమై ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ఇంటికి ఏది తీసుకొచ్చుకోవాలో దాని విషయమై ప్రార్థన చేసావా? నీకు కొనే వస్తువు ఏదైనా సరే అది దేవునికి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనుగొని దాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నావా? లేకుంటే నీకు నచ్చింది, మెచ్చింది అని నువ్వు ఇష్టం వచ్చినట్లుగా కొనేస్తూ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటున్నావా? సో దేవుని చిత్తానుసారంగా మనం ఏ వస్తువునైతే కొంటామో, ఏ యొక్క పరిస్థితిని మనం చూజ్ చేసుకుంటామో దేవుని చిత్త ప్రకారంగా, తద్వారా మన జీవితాలకి మేలు కలుగుతుంది.
ఏ వ్యక్తినైనా సరే నీ ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలంటే, ఏ పరిస్థితి అయినా నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలంటే దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ప్రార్థనాపూర్వకంగా మీ చిత్తమా కాదా ప్రభువా, మీ చిత్తమైతే సహాయం చేయండి అంటూ దేవుని చిత్తానికి అప్పగించుకొని నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఏదైనా సరే వస్తువైనా వ్యక్తినైనా నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలి. నువ్వు ఒకవేళ వివాహం కాకపోతే వివాహం కాని నీకు ఏ వ్యక్తి, ఒకవేళ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, మీకు కావలసిన భాగస్వాములు ఎవరు అనేది ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తాన్ని కనుగొని ఆ దైవ చిత్తానుసారంగా నువ్వు వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని కొనసాగించుకుంటున్నట్లయితే నీవు సేఫ్గా ఉంటావు. కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ సఖ్యతగా సమాధానకరంగా కుటుంబము అనేకులకి మాదిరికరంగా ఉంటుంది. భార్యాభర్తలుగా ఉన్నటువంటి అబ్రహాము జీవితాన్ని గమనిస్తే అబ్రహాము శారాకు 100 సంవత్సరాల వయసులో కూడా పిల్లలు లేరు, కానీ వారు సమాధానంగా ఉన్నారు. ఆ మధ్యకాలంలో శారమ్మ తనకు సొంత ఆలోచనలతో అబ్రహాముకు ఆలోచన చెప్పటం, అబ్రహాం గారు కూడా దేవుణ్ణి అడగకుండా ఆ శారమ్మ చెప్పింది తడువు అని, ఇక ఎంత మంచి గొప్ప ఛాన్స్ ఇది, మిస్ చేసుకోకూడదు అన్నట్లుగా ఆ వయసులో కూడా అయ్యగారు శారా చెప్పిందని హాగర్ని దగ్గరికి తీశాడు. సో తద్వారా ఏమైంది, ఆ రోజున వాళ్ళిద్దరూ శారా హాగరు వాళ్ళిద్దరి మధ్యలో అబ్రహాం నలిగిపోవటం ఇవన్నీ మనం చూస్తాం. అబ్రహామును శారమ్మ కూడా ఉంటుంది, నా ఉసురు నీకు తగులుతుందని. మరి ఎవరిచ్చారు, ఎవరు తీసుకోమన్నారు, అది దానికి ఆన్సర్ ఉండదు. సో అప్పుడు అక్కడ రాయబడలేదు. మరి హాగర్ విషయంలో ఈయన సైలెంట్ అయ్యాడు, ఆమెమో ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. సో ఇవన్నీ నేనేమనుకుంటున్నా అంటే దేవుని చిత్తానుసారంగా ఈయన తీసుకొచ్చుకుంటే సమాధానం ఉండేది కదా, కాలేదు. ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాడు. తద్వారా కుటుంబంలో సమస్యలు. అంతకుముందు దేవుని సన్నిధిలో వారు కొనసాగించబడుతున్నా పిల్లలు లేకపోయినా సంతోషంగా ఉన్నారు. సో నీ ఇంట్లో నీవు ఏ వ్యక్తిని, ఇప్పుడు ఇదే విధంగా గమనిస్తే శాంసన్ జీవితంలో వచ్చిన స్త్రీలు ఇంచుమించు 3 ఉన్నారు. ఈ 3 జీవితాలని దేవుని చిత్తానుసారంగా వెళ్ళాడా శాంసను వీళ్ళని వివాహం చేసుకోవడానికి? నీకు ఇష్టమైన ప్రభువా నన్ను వెళ్ళమంటావా అంటూ వెళ్ళాడా? ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టుగా చూశాడు, ఇష్టపడ్డారు, పోయాడు, అయిపోయింది. చివరికి దెలీలా చేతిలో పడ్డాడు, గుడ్డోడైపోయాడు, కోరుకొని చచ్చిపోయాడు. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా, ఈవెన్ 12 మందిలో ద్రోహియగు ఇస్కరియోతు యోధా అని రాయబడింది. ఎందుకంటే తనను అప్పగించాలి కాబట్టే దేవుడు ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు యేసయ్యకు యోధా ఇస్కరియోతును ఎన్నిక చేసుకోవడానికి కూడా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ యొక్క ఇస్కరియోతు యోధా ద్వారానే యేసయ్య అప్పగించబడతాడు. సో తద్వారా ఆయన ఉండాలి కాబట్టి దేవుడు ఆయన్ని కూడా ఎన్నిక చేసుకునేటట్లుగా యేసయ్యకి అవకాశం ఇచ్చాడు. యేసయ్యకి కూడా తెలియచేశాడు. సో ఆ విధంగా దేవుని యొక్క నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన ప్రార్థన జీవితం ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినట్లయితే పరీక్షలలో శ్రమలు పోరాటాలు వస్తున్నటువంటి వేళలో మనకు ప్రార్థన ఎంత బలాన్ని శక్తిని ఇస్తుందంటే అంతగా. దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్న యేసయ్య లూకా సువార్తలో రాయబడింది 22వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరింత త్వరపడి ఆతృతతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క దూత ఆయనకు ప్రత్యక్షమై ఆయనని ధైర్యపరిచినట్లుగా పరీక్షలలో నెగ్గడానికి, మనకు వచ్చే శోధనలో పోరాటాల్లో మనము ముందుకు కొనసాగించబడి నెగ్గడానికి ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనము మన జీవితంలో ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఎదుర్కొనే పోరాటాలు, సమస్యలు, వీటన్నిటిని మనం జయించడానికి ప్రార్థన జీవితం చాలా ప్రాధాన్యత అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. పరీక్షలలో ప్రార్థన మనకు బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తుంది. ఇది మూడవదిగా మనం గమనించాల్సిన అంశం. నాలుగవదిగా మనం గమనించినప్పుడు స్వస్థత విషయంలో, స్వస్థతలు
ప్రార్థన ద్వారా కలిగే ప్రయోజనాల్లో స్వస్థతలు కూడా ఒకటి. సో దైవజనుడైనటువంటి ఏలియాని గురించి మనం గమనించినప్పుడు యాకోబు పత్రికలో కూడా ఈ మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని రాయబడింది. ఆయన విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము కలిగినదని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. సహోదరి సహోదరుడా, ఈరోజు నన్ను ఒక నీతిమంతురాలుగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నీ వ్యక్తిగత జీవితంలో ఆ ప్రార్థన మనపూర్వకంగా ఉంటుంది. అది బహుబలము కలిగి ఉంటుంది. ఎలాగా అనంటే, ఈ యొక్క ఏలియా దైవజనుడు సారెపతికి వెళ్ళిన తర్వాత ఆ విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఈయన మనపూర్వకంగా చేసిన ప్రార్థన బహుబలము కలిగినటువంటి ప్రార్థన కనుక మృతులలో నుండి చనిపోయినటువంటి ఆ యొక్క విధవరాలు కుమారుడిని తిరిగి మళ్ళా అతన్ని బ్రతికించేటట్లుగా మనపూర్వకమైన ప్రార్థన నిశ్చయముగా నీ జీవితంలో ఆరోగ్య విషయంలో శారీరకమైన ఆరోగ్యం కావచ్చు, ఆధ్యాత్మికమైన ఆరోగ్యం కావచ్చు. శారీరక ఆధ్యాత్మికమైన ఆరోగ్య విషయాల్లో నువ్వు ఎంతగా మనపూర్వకంగా ప్రార్థన చేస్తావో అంతగా ఖచ్చితంగా దేవుడు నీకు జీవాన్ని, పునరుజ్జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోయినావా, నీకు నీవే చనిపోయి ఉన్నావా, నీ ఇంటి వాళ్ళు చనిపోయి ఉన్నారా, నీ పిల్లలు చనిపోయారా, లేక నీ భర్త ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడా, అంటే తిరిగి మళ్ళా పాపంలోకి వెళ్ళిపోయాడా, లోకంలోకి వెళ్ళిపోయాడా, నీ భార్య అలాగా తిరుగుబాటు చేస్తుందా, ఈ యొక్క పరిస్థితుల్లో నీవేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నిత్యముగా మృతుడైన వ్యక్తిని కూడా దేవుడు బ్రతికించాడు ఏలియా గారి యొక్క ప్రార్థన ద్వారా. అలాగే మన ప్రార్థన ద్వారా మనము కావచ్చు, మన ఇంటివారు కావచ్చు, ఖచ్చితంగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను స్వస్థతలు వాళ్ళు అనుభవిస్తారు. వారు తిరిగి పునరుజ్జీవం పొందిన వారై దేవుని సన్నిధిలో వారు సాక్షిగా ఉంటారు. చివరిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది, ప్రార్థన జీవితం అనేది ఎంత దైవికమైనటువంటి పరిస్థితిని కలుగు చేస్తుందంటే, ఇదిగో ప్రభు దాసురాలును అన్నటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. మరియమ్మ తల్లి దగ్గర మనం ఈ విషయాన్ని గమనిస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో, ఇదిగో ప్రభు దాసురాలను ఆయన చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితంలో కలిగే ప్రయోజనాలు ఏంటంటే, నిన్ను నీవుగా మనపూర్వకంగా దేవునికి పరిపూర్ణంగా సమర్పణ చేసుకునే స్థితికి, ఇదిగో నీకు కలిగే పరిస్థితి ఇలాగా ఉంటుంది. చూడండి, పెళ్లి కాకుండానే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుందంటే ఎంత నిందలు అవమానాలు వస్తాయి. కానీ వాటన్నిటిని ఆమె సహించడానికి ఇష్టపడింది, వాటన్నిటిని ఆమె భరించడానికి ఇష్టపడింది. ఇదిగో ప్రభు దాసురాలును అని ఆయనకి అప్పగించుకుంటుంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం ప్రార్థన జీవితం పరిపూర్ణమైన తగ్గింపు, పరిపూర్ణమైన విధేయత దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండేటట్లుగా ప్రార్థన జీవితం మనల్ని నడిపిస్తుంది. మరి ఈ రోజున ప్రార్థన జీవితం వల్ల కలిగే ప్రయోజనాల గురించి విన్నాం. ప్రార్థనలో మనం ముందుకు కొనసాగించబడేటట్లుగా ప్రభువుని వేడుకుందాం. అయ్యా, ప్రార్థన జీవితం నాకు దయచేయండి. ప్రభు యొక్క సన్నిధిలో నుండి నిశ్చయముగా నీకు అటువంటి కృప అనుగ్రహించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం ముందు నా తండ్రి, ఆయన మీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్న మహాగణుడా, మహోన్నతుడా, మహారక్షకుడా, మీకు వందనాలు చెల్లిస్తున్న యేసయ్య. ప్రార్థన జీవితం, దాని యొక్క నాయన ప్రభావము, ఆ ప్రార్థన జీవితం యొక్క ఫలితాలు ఆయన మా జీవితాలకి మీరు చక్కగా విశదీకరించారు. ఈ మాటలు విన్న మేము నిరంతరము ప్రార్థన జీవితంలో ముందుకు సాగించబడుతూ మేము ప్రార్థన అనేది మీతో సఖ్యతలోనికి, అలాగే మీ సారూప్యంలోకి మేము రూపాంతరం చెందినట్లుగాను, అయ్యా మీతో మేము అన్యోన్యమైనటువంటి సంబంధంతో ఉంటామన్న విషయాన్ని మీ ఆత్మ ద్వారా మాకు విశదీకరించారు. కనుక లోబడిన వారమై ప్రార్థన జీవితాన్ని కనిపెట్టుకొని ప్రార్థన కోసం సమయాన్ని, ప్రార్థన కొరకు స్థలాన్ని మేము కేటాయించుకొని మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి.
ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. ఈ రోజున ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, ఎవరైనా సమస్యలో ఉంటే, ఎవరైనా వేదనలో ఉంటే, కన్నీళ్ళు, దుఃఖం, వేదనతో ఉన్నట్లయితే అటువంటి వారందరినీ మీరు దర్శించు ప్రభావ. వారందరి హృదయాల్ని మీరు ఆదరించి ధైర్యపరచు, దీవించు, సమాధాన, నెమ్మది మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాను. కృప వెంబడి కృప నుంచి నడిపించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య నడిపింపు, సహాయము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయంగా మన జీవితంలో ప్రార్థన జీవితం ద్వారా కలిగే ప్రయోజనాలు మనకు దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం గ్రహించుకున్నాం, తేటపరచబడింది. కనుక మనం ప్రార్థన చేస్తూ మన జీవితాలను కట్టుకోవటం మాత్రం కాకుండా అనేకులకు మనం ప్రయోజనమైన పాత్రలుగా మనం దేవుని చేతిలో వాడబడతాం. కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి ఈ మాటలు అనేకులకి షేర్ చేయండి. అలాగే రేపటి దినం పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది. మన కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్కి రేపటి దినానికి అందరినీ మేము ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. సేవకులందరినీ హృదయపూర్వకంగా మీరు ఈ సేవకుల కొడుకులో పాల్పొంది దైవ ఆశీర్వాదాలు పొందాలని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. ఈ యొక్క అభిషేకం, ఈ ఫెలోషిప్ ద్వారా ప్రభు సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన జీవితాలతో మనం నడిపించబడతాం. కృప మనందరికీ ఆ విధంగా తోడు సహాయం చేయాలి.